ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు 12 రాసుల వారు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిస్తూ మంత్రఫలం శీర్షికలో 12 రాసుల వారు ఈరోజు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ సప్తమి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి శివ పూజ, విష్ణు పూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. బుధుడు సౌమ్య గ్రహం అయినప్పటికీ ఆధిపత్యత దోషైనప్పుడు లేదా స్థితిరీత్యా దుష్టస్థానాల్లో ఉన్నప్పుడు అతి ప్రతికూలతను కలిగించడంలో చాలా సమర్థవంతమైనటువంటి గ్రహం కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి జాతకులకి ఉపశమనం కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశ తోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులకి పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాల్ని కూడా పొందగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. అష్టమ రవి శనుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కూడా దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పురోగవృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారపరంగా రాణిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆకస్మికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శత్రు భీతి తగ్గుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార, వాణిజ్య సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితులని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా పెరుగుతుంది. వాణిజ్య సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.
ఆర్థిక బలం పుంజుకుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. కొన్ని విషయాల్లో మానసిక భీతి కూడా కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి బలం పుంజుకుంటుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకదారాస్తం వంటి స్థుతులతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా కూడా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తే కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం ఉద్యోగపరంగా కొనసాగుతుంది. ప్రశాంత పరిస్థితులు వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా జన్మ శని ద్వారా జన్మ రవి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. ఆరోగ్య రక్షణ దగ్గరవుతుంది. విదేశీ సంబంధాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో దూకుడు నిర్ణయాలు పనికిరావు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ
అవకతవకలు కూడా వెనంటూ ఉంటాయి. అనిశ్చిత పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధిత వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. రాజ్య బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానాలు కూడా దూరమవుతాయి. ప్రశాంతతని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా తగ్గుతాయి. శత్రుభీతి పోతుంది. స్వతంత్ర బలం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో ఏకాగ్రతని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. సంతోష వార్తలు వింటారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా మనోభీతి పోతుంది. మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విషయాలు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. వ్యక్తిగత ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కూడా కొనసాగించగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు లాభాలను తెచ్చిపెడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తులసిమాలలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా రాహు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. అతి విస్మయాలు కూడా దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన అంశాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, ఆవుపాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు పొందటానికి, ఆశించినటువంటి ప్రశాంతత గృహరీత్యా పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టారో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. శ్రీరస్తు అంటే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటం. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటానికి ఎన్నో సులభమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ముఖ్యంగా కార్తీక మాసాన్ని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందుకోవటానికి వినియోగించుకోవాలి. కార్తీక మాసంలో ప్రతి నిత్యం పరమేశ్వరునికి తేనె నివేదన చేయాలి. నివేదన చేసినటువంటి తేనెను కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా భక్తిగా స్వీకరించాలి. అలాగే నల్ల చీమలకు పంచదారను ఆహారంగా సమర్పించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ చర్యల వల్ల ఆర్థిక అవరోధాలు తొలగిపోవటమే కాకుండా శ్రీ లక్ష్మి అనుగ్రహం చేకూరుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి
సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి ఈరోజు 12 రాసుల వారు ఓం లక్ష్మీ గణపతయే నమః అనేటువంటి మహామంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా 11 సార్లు స్మరించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. శ్రవణ నక్షత్రంతో వృద్ధి యోగంతో కూడినటువంటి సప్తమి బుధవారం అన్ని రకాలుగా జయప్రదంగా అదృష్టప్రదంగా ఉన్నది. అలాగే గరజకరణం ఉన్నది. ఈ గరజకరణ ప్రభావం అంత మంచిది కాదు కాబట్టి ఈశ్వరారాధన చేసి మహాగణపతిని ప్రార్థించి ఈ 4 అంశాలను ఉపయోగించుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అన్ని విధాలా కలిసొస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఏ పని చేసినా విజయప్రదం. ప్రధానంగా విష్ణుమూర్తి ఆరాధన, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం, ఎందుకంటే విష్ణు తిథి కాబట్టి విష్ణు సంస్మరణతో పాటు చేసేటటువంటి రుద్రాభిషేకం చాలా మంచిది. ప్రత్యేకంగా కార్తీక మాసం ప్రదోష సమయంలో చేసేటటువంటి దీపారాధన విష్ణుప్రియంగా, శివప్రదంగా, శుభప్రదంగా ఉంటుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే గురువారము, ధనిష్ఠా నక్షత్రము, అష్టమి, ధ్రువయోగము, విష్టికరణం. ఇందులో ధ్రువయోగం మంచిది, ధనిష్ఠా నక్షత్రం మంచిది, బృహస్పతి వారం గురువారం మంచిది. అష్టమి దోషం ఉన్నది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం కానీ దుర్గాధ్యానం కానీ చేస్తే అష్టమి దోషం తొలగి మంచి ఫలితాలు వస్తాయి. అష్టైశ్వర్య సిద్ధి కోసమే లక్ష్మీ అష్టకం చదువుకోవడం శుభప్రదం. శుభ కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహిస్తూ విఘ్నాలు రాకుండా గణపతి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. తప్పనిసరైన పరిస్థితుల్లో మాత్రమే రేపటి రోజున శుభ కార్యక్రమాలు ప్రారంభించాలి. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రము అలాగే ధ్రువయోగము సంపూర్ణమైన శుభాన్నిస్తాయి. విష్టికరణం ఉన్నది కాబట్టి శుభ కార్యక్రమాలకి విఘాతం ఏర్పడకుండా, తగాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇక విజయోస్తంశంలో బంగారం కొనుగోలు చేసే ముందు ఎటువంటి తిథివార నక్షత్రాలను పరిశీలించాలో చూద్దాం. ముఖ్యంగా శుక్రవారం నాడు అలాగే గురువారం నాడు బంగారాన్ని కనుక కొనుక్కున్నట్లయితే సంపద పెరుగుతుంది, శుభప్రదంగా ఉంటుంది, ఆయుర్వృద్ధికరం. ఆ ఆభరణాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రమాదాలుండవు. శుక్రవారం సంపూర్ణమైన శుభం. ఎందుకంటే ఆభరణాలు లక్ష్మీ స్వరూపం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. తిథులలో దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ. ఈ త్రయోదశి శుద్ధపక్షంలో ఉండాలి. ఎప్పుడైనా సరే శుక్లపక్షంలో చేసే ప్రయత్నం శుభప్రదం. అలాగే బంగారాన్ని సృష్టించడానికి సూర్యభగవానుడు అధిష్టానం కాబట్టి ఆదివారం నాడు కూడా మనం బంగారం తీసుకోవచ్చు. అలాగే తిథుల్లో చెప్పుకున్నాం. ఇక నక్షత్రాలను పరిశీలన చేసినట్లయితే విష్ణు నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. ప్రధానంగా పునర్వసు, వసు అంటే మరలా మరలా ఇచ్చేటటువంటి సంపదనిచ్చేది. అలాగే అష్టవసువులకి సంబంధించిన ధనిష్ఠా నక్షత్రం. అలాగే ఇక్కడ శుభ నక్షత్రాలు అని చెప్పబడ్డటువంటి ఏవైతే ఉన్నాయో అశ్విని, రేవతి, అలాగే రోహిణి ఇలాంటి నక్షత్రాలని ఉపయోగిస్తే మంచిది. ప్రధానంగా తారాబలం చూచే క్రమంలో క్షేమతార, సంపత్తార, సాధనతార ఉపయోగించడం ద్వారా ఆ కొన్నటువంటి బంగారము ఎక్కువ కాలం మన దగ్గర ఉంటుంది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ తిథివార నక్షత్రాల వల్ల సహకరిస్తాయి. రేపటి విజయోస్తంశంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఉపయోగించవలసినటువంటి తిథివార నక్షత్రాల గురించి పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే శుద్ధ సప్తమి సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని భాను సప్తమి, శాఖ సప్తమి అనే పేర్లతో జరుపుకోవటం, సూర్యనారాయణమూర్తిని, శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కార్తీక శుద్ధ సప్తమి నాడు, ఈ భాను సప్తమి నాడు
ఆదిత్యుడిని మనం పూజించినట్లయితే సకల అనారోగ్య సమస్యలు నివారింపజేసుకొని ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. కార్తీక మాసంలో సూర్య భగవానుడిని ధర్మశాస్త్రం ఎలా వర్ణిస్తుందంటే భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం గాయత్రీ ప్రీతిపాద్యంతం విష్ణుం భక్త్యా నమామ్యహం అంటూ ధర్మశాస్త్రం కార్తీక మాసంలో సూర్యుడిని వర్ణించింది. అంటే ఈ కార్తీక మాసంలో సూర్య భగవానుడు విష్ణువు అనే పేరుతో విరాజిల్లుతూ సూర్యమండల అంతర్భాగంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదాలతో కీర్తించబడుతూ గాయత్రీ మంత్ర స్వరూపంగా భాసిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల కార్తీక శుద్ధ సప్తమి నాడు అంటే ఈ భాను సప్తమి నాడు సూర్య భగవానుడిని ఎర్రటి పుష్పాలతో, జిల్లేడు పూలతో, అవిసె పూలతో పూజిస్తూ ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అని జపించుకోవాలి. ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అని జపించుకుంటూ ఎర్రటి పుష్పాలతో, జిల్లేడు పూలతో ఈ భాను సప్తమి సందర్భంగా సూర్యుడిని పూజించి ఆ తర్వాత సూర్యుడి ప్రీతి కోసం బెల్లం పొంగలి, అరటిపండు, కొబ్బరికాయ నివేదించాలి. ఇలా చేస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవడంతో పాటుగా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది పితృదేవతల అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక శుద్ధ సప్తమిని శాక సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు మహాలక్ష్మీదేవి చిత్రపటానికి మారేడు దళాలతో, తామర పూలతో, కాయగూరలతో పూజ చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని జపించుకోవాలి. అమ్మవారిని ఈరోజు కాయగూరలతో పూజించిన తర్వాత మహాలక్ష్మీదేవికి పచ్చిమిరపకాయలు నివేదించాలి. ఆ తర్వాత మహాలక్ష్మీదేవి చిత్రపటం చుట్టూ దీపాలను వెలిగించాలి. మహాలక్ష్మీదేవి చిత్రపటం చుట్టూ పూజా సమయంలో దీపాలను వెలిగించినట్లయితే ఈరోజు శాక సప్తమి సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి, ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇలా మహాలక్ష్మీదేవిని పూజించిన తర్వాత సాయంకాలం పూట అంటే ప్రదోష సమయంలో లక్ష్మీదేవిని మళ్ళీ పూజించి ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ సప్తమి సందర్భంగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలను ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్లయితే జాతక చక్రంలో ఉన్న అపమృత్యు దోషాలను నివారింపజేసుకొని పరిపూర్ణంగా దీర్ఘాయుష్మంతులై ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో అంటే విష్ణుమూర్తి ఆలయంలో కానీ, శ్రీరామచంద్రుడి ఆలయంలో కానీ ఆలయ పూజారికి ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని ఆ తెలుపు రంగు వస్త్రంలో ఒక 1/4 కిలో పసుపు కొమ్ములు మూట కట్టి ఆ మూటను దానంగా ఇవ్వాలి. తెలుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్ములు మూట కట్టి ఆలయ పూజారికి దానంగా ఇచ్చిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ద్వారా, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా సర్వ ఆర్థికపరమైన వ్యవహారాలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో వచ్చే శుద్ధ సప్తమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యనారాయణమూర్తిని పూజించి అనారోగ్య సమస్యలను నివారింపచేసుకోండి. మహాలక్ష్మీదేవిని కాయగూరలతో పూజించి పచ్చిమిరపకాయలు నివేదించి మహాలక్ష్మీదేవి చిత్రపటం చుట్టూ దీపాలు వెలిగించి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోండి. ఎర్రటి వస్త్రంలో గోధుమలు పోసి దానంగా ఇచ్చి అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోండి. అదేవిధంగా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి పరిపూర్ణంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో శుద్ధ అష్టమి తిథి నాడు వచ్చే గోష్ఠాష్టమి సందర్భంగా గోమాతను ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.
మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటి యందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి యందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి, అవి నీటి యందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు. అప్పుడు మనుష్య ప్రాణికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది. కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్త్యం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు. దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళలు దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే వీడి నేను దీపం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నానని నమస్కారాలు చేయడం, అవి దోషభూయిష్టమైనటువంటి పనులు. దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి. నాకు చాలా బాధాకరంగా ఎక్కడ అనిపిస్తుందంటే, కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి, భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు. నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా? ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా? ఆయన తేరగా దొరికాడా? నీకు ఆయన అండముల కింద తీసుకెళ్లి దీపాలు పెడతావా? ఎంత దోషం! ఇంకోడొచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు? అక్కడ ఇబ్బంది కాదు? ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకమునకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు. అందుకే కార్తీక మాసానికి నదికి అంత దగ్గరి సంబంధం. కార్తీక మాసంలో నదీ స్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తీకంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానము అన్నప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్ళకూడదు. నేను వేదంలోంచి చెప్తున్నాను. నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను, నేను గంగా స్నానానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి తప్ప గోదావరి స్నానం చెయ్యకుండా నేను కాశీపట్టణం వెళ్ళకూడదు. నేను మొన్న కాశీపట్టణం వెళ్ళేటప్పుడు గోదావరిలో స్నానం చేసి గంగా స్నానానికి వెళ్ళాను. ఎందుకని? నీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో ఆ నది నీకు అన్నం పెడుతోంది, ఆ నది వలన నీ ధర్మం నిలబడుతోంది. అది ప్రధాన అవసరం. ద్రవిడ దేశంలో తిరువళ్ళువారు అని ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, అసలు నీరు లేకపోతే ధర్మం లేదు. ఎందుకని? సంధ్యావందనం చెయ్యాలి, ఆచమనం చెయ్యాలి, ఎక్కడి నుంచి చేస్తావు నీళ్లు లేకపోతే? అర్ఘ్యం ఎలా ఇస్తావు? సంధ్యా చేయలేదు, సంధ్యావందనమే చెయ్యని వాడికి నీకు శౌచం ఎక్కడి ఉంటుంది? శౌచమే లేనివాడివి ఏ ఈశ్వర కార్యం చేస్తావు? ఎలా నీ ఇంటిని నువ్వు రక్షించుకుంటావు? సంధ్యావందనం చేస్తే కదా ఇంకేమైనా చేయడం. అసలు సంధ్యావందనమే చెయ్యని వాడికి ఏ అధికారం ఉంది? సంధ్యావందనం అంటే అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి, నీళ్లు లేవు, ఎక్కడ ధర్మం నిలబడుతుంది? లుప్తమైపోతుంది ధర్మం. స్నానం లేదు, శౌచం ఎలా కుదురుతుంది? పోనీ విభూతి చల్లుకుంటానండి, మంచిదే. ఎన్నాళ్ళు విభూతి చల్లు కూర్చుంటావు అలాగా? కాబట్టి నీరు లేకపోతే అసలు లోకము నిలబడదు. అంత గొప్పదైనటువంటి నీటి రూపంలో నీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో అది నీ అన్నానికి కారణమైంది. ఆ నీటి వలననే పంట పండుతోంది. ఆ నీటిని తాగి నువ్వు ప్రాణమును నిలబెట్టుకున్నావు. ఆ నీటితోటే నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నావు. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఈ నదిని విడిచిపెట్టి నువ్వు వేరొక నదిలో స్నానం చేసి, అబ్బా నేను గంగా స్నానం చేసి వచ్చానండి అనకూడదు. నువ్వు గోదావరి నీళ్లు తాగుతున్నవాడివి గోదావరికి నమస్కారం చేసి స్నానం చేసి, అమ్మా నీ అనుగ్రహంతో గంగా స్నానానికి వెళ్తున్నానమ్మా ఇన్నాళ్ళకి అని ఆవిడ అనుమతి తీసుకుని గంగా స్నానానికి వెళ్ళాలి. కాబట్టి నదీ స్నానము అన్న మాటకు అర్థం ఉంది. వేదంలో నదీ ప్రవాహము, నదీ నదము అని రెండు మాటలు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యుద్ధకాండలో చెప్తారు. నదీ నదము ఈ రెండింటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయో. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు నదులన్నీ తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని, నదములన్నీ పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని నిర్ణయం చేశాడు. అందుకే నదులు వెళ్ళడానికి దారి చూపించేవాడు ఉండడు. ఆ నదే దారి చూసుకుంటూ వెళ్ళిపోయి ఘనసింధువు చేరిడి గంగభంగి, అది సముద్రంలో కలిసిపోతుంది.
నది యొక్క ఉత్పత్తిలో ఒక విశేషం ఉంటుంది. అందుకే నది అని పిలుస్తారు. నదీ స్నానము అని పిలవడానికి కారణం కేవలం అది ప్రవహించే జలం కాబట్టి నది అని అనుకోకూడదు. నది అని ఎందుకు పిలవాలి అని అడిగారు. యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీ నామధేయం ప్రాప్తాః ఇది స్యందనశీలాః అని వ్యాఖ్యానం చేసింది వేదం. దాన్ని నది అని ఎందుకు పిలుస్తారంటే, నది అన్నప్పుడు నువ్వు మొట్టమొదట ఎవరిని స్మరిస్తున్నావో అది ద్యులోకము నుండి వచ్చింది. నది అనగానే మనకెవరు గుర్తొస్తారు? గంగ. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ద్యులోకము నుండి, అంతరిక్షము నుండి ప్రవహించింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర. పైనుంచి కింద పడింది. ఆ పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని యందు ఒక లక్షణం ఉంటుంది. అది ధ్వనితో, కాంతితో సంబంధాన్ని పొందుతుంది. నదులు ఉద్ధృతంగా ఎప్పుడు ప్రవహిస్తాయి? వానాకాలంలో. వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులలో ఉండేటటువంటి శక్తిని, పిడుగులలో ఉండే ధ్వని శక్తిని తాను పుచ్చుకొని ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి, ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని, ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలాహ, ప్రవాహ లక్షణము దాని యందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక మీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి. అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి. నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెడుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి, పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి, మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి, నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటల కిందకి వెళ్ళాయనుకోండి, మంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధ్వముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించి ఇలా పట్టుకోండి, పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగపురాణంలో అంటారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని, వంట చేసి పెట్టబాయా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధ్వముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. ఆయన కర్మ వంట బ్రాహ్మణుడై. వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు, పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ హే పాదాం విజానాతి నసంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటుంది. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. అది విచిత్రములైనటువంటి శబ్దాలు చేస్తూ, సుడిగుండాల్లో తిరుగుతూ, రాళ్లకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ,
పైకి ఎక్కుతూ వెడుతూ ఉంటుంది. ఆ వెడుతున్నప్పుడు అది చేసేటటువంటి ధ్వనులు విచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి నది చంద్రుడి యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. చంద్రకిరణములు పడతాయి. ఆశ్వీజ మాసంలో ఉండేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు. రాకా శిశికరహ అంటూ ఉంటారు శంకరాచార్యులు వారు. అంత గొప్ప చంద్రబింబం మీకు ఇంకా ఏ నెలలోనూ కనపడదు. అమ్మవారే మళ్ళీ లోకాన్ని ఉద్ధరిస్తుంటుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఆవిడే విరుగుడు చెప్తుంది. అందుకే ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఆదుకుంటుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం అందుకు వచ్చింది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో రక్షిస్తుంది. ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం మించి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని విష్ణు పురాణంలో వినాయక చవితి వ్రత కథలో ఆ చంద్రుడు ప్రకాశించకపోతే ఓషధులు ప్రకాశించలేదు అంటారు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. మీరు చూడండి, కుక్కలకి అజీర్తి కలుగుతుంది. కనపడ్డ ప్రతిదీ తినేసి అజీర్తి వస్తుంది. మనం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, కుక్క ఎక్కడికి వెడుతుంది? మీరు చూడండి. అందుకే కుక్కలు ఆషాఢ మాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డి పరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డని తినేస్తున్నాంగా. కాబట్టి తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయి ఉంది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ, గరికెతో. ఆయన కర్మ. ఎందుకు ఆయనకి గరిక? ఆయన చేతకానివాడై కాదు, గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నదీ స్నానం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధించడానికి కారణం, ఆంతరమునందు సత్వగుణము ఆవిర్భవించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని ప్రోది చేసుకోవడం. కాలములో దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తీక మాసంలో నువ్వు నదీ స్నానం చేస్తే సంకల్పంతో అది నిన్ను రక్షిస్తుంది. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక దీపోత్సవం. కార్తీక మాసంలో ఎక్కడ చూసినా దీపపు కాంతులు మనకు తారసపడుతూ ఉంటాయి. అందుచేతనే ఈ దీపాల వెనకాల ఉన్న పరమార్థాన్ని గురించి ప్రతి ఒక్కరూ కూడా వాస్తుశాస్త్రరీత్యా అర్థం చేసుకోవాలి. ఇంట్లో దేవతా మందిరం వద్ద నిత్యం కూడాను చక్కటి దీపాలు అమర్చటం, తులసి కోట వద్ద కూడాను నిత్యం కూడాను దీపారాధన చేయటం స్త్రీలకు ఆనందాన్ని, సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. తూర్పు మధ్యన పూజ పెట్టుకొని ఆ పూజకు నూనె దీపం వెలిగించటం వలన ఆరోగ్యాలు, ధనాదాయాలు, సుఖ సౌఖ్యాలు ఉంటాయి అని చెప్పేసి వాస్తుశాస్త్రం చెప్తోంది. అసలు దీపమే పెట్టని ఇంట్లో అనారోగ్యాలు, తెలియని కష్టాలు, తగాదాలు, కేసులు ఇవన్నీ కూడా వచ్చి తీరతాయి. శనిపీడలకు దీపం పెట్టి పూజ చేయటం గొప్ప విరుగుడుగా కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఏదైనా కోరిక ఒకటి సిద్ధించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు గృహంలో అఖండ దీపారాధన చేయటం చాలా ఉత్తమం. ఈ అఖండ దీపాన్ని కూడాను తప్పనిసరిగా ఆగ్నేయంలో లక్ష్మీదేవి ఫోటో ఉంచి పడమర చూస్తూ అఖండ దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఇన్ని రోజుల పాటు నేను వెలిగిస్తాను అని చెప్పేసి మనసులో అనుకొని దాన్ని గనక చక్కగా ఆచరించినట్లయితే తప్పనిసరిగా కోరికలు తీరటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. అలాగే మనకు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానివ్వండి, లేక ఏదైనా శుభకార్య సందర్భంలో కానివ్వండి,
రంగురంగుల దీపాల్ని అమర్చేటువంటి విధి విధానం కనిపిస్తుంది. ఇక్కడ ఈ రంగుల దీపకాంతులు అనేటువంటివి బల్బులు. ఈ బల్బులు ఎక్కడ ఏ రంగు బల్బు ఉంచినట్లయితే ఐశ్వర్యం వస్తుందో కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేసింది. తూర్పులో ఎరుపు రంగు బల్బు వెలిగించాలి, పడమరలో నీలం రంగు బల్బు వెలిగించండి, ఉత్తరం వైపు ఆకుపచ్చ బల్బులు వెలిగేట్టుగా చూడండి, దక్షిణం వైపు ముదురు ఎరుపు రంగు బల్బులు వెలిగేట్టుగా చూడండి, ఈశాన్యం వైపు పసుపు పచ్చ రంగు కలిగినటువంటి బల్బులు వెలగాలి, ఆగ్నేయంలో ఎరుపు రంగు బల్బు వెలగాలి, వాయువ్యంలో క్రీమ్ రంగు లేదా తెల్లటి బల్బు ఎక్కువగా వెలిగించండి, నైరుతి మూల మాత్రం మామూలు బల్బు లేదా నీలం రంగు బల్బు వెలిగించవచ్చు అని చెప్పేసి ఈ రంగుల యొక్క తత్వచింతన రీత్యా మనకు ఎటువంటి యోగదాయకమైన ప్రభావం ఉంటుందో చెప్పడం జరిగింది. జీరో క్యాండిల్ బల్బ్స్ నిద్రపోయేటప్పుడు వెలిగిస్తూ ఉంటాం. ఇళ్లలో జీరో క్యాండిల్ బల్బులు వేసి ఎక్కడైనా వేసుకొని నిద్రపోయేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి బల్బు యొక్క సైజు క్యాండిల్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్ప ఫలితాలను ఇస్తాయి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజాల యొక్క ప్రభావం గృహంలో విశిష్టవంతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అందుకే ఈ కార్తీక మాసంలో కూడాను ప్రతి చోట కూడాను ప్రతి దేవాలయ ప్రాంగణంలో అనేక మంది అనేక రకాలైనటువంటి దీపాలని వెలిగిస్తూ ఉంటారు. ఆ దీపాలు కూడాను చక్కగా ప్రమిదల్లో ఆకృతి కట్టి, అంటే శివ పరమాత్మ ఆకృతి, లింగాకృతి, ఓంకారము, స్వస్తిక్కు ఇలాంటి ఆకృతుల్లో అమర్చి అలా వెలిగించేటువంటి సాంప్రదాయం కూడా మనకు కనిపిస్తుంది. అప్పుడు తెలియకుండానే ఆ యొక్క దీపపు కాంతి వెలుగులో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాల యొక్క ప్రభావం ఆ ప్రాంగణం అంతా విరాజిల్లినప్పుడు మన మనస్సు అనిర్వచనీయమైనటువంటి భక్తి భావన స్ఫూర్తితో ఆనందతత్వంతో విరాజిల్లుతుంది. ఆ దీపానికి అంత శక్తి ఉన్నది అని ఆ దీప కాంతి తత్వంలో మధురమైన అనిర్వచనీయమైన భక్తి భావన స్ఫూర్తి తత్వం గోచరిస్తుంది. అందుకే దీపదానం అనేటువంటిది కూడా ఈ మాసంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావం. ఒక బ్రాహ్మణోత్తముని పిలిచి ఆయనకి వెండి దీపం బంగారపు ఒత్తిలాగే తయారు చేసి చిన్నది, దానికి మామూలు ఒత్తి చుట్టి ఒక విస్తరాకులో బియ్యం పోసి మంత్రోచ్చరణతో ఆ దీపాన్ని వెలిగించి దానం చేసేటువంటి విశిష్ట సంప్రదాయం మనకి కార్తీక మాసంలో కనిపిస్తోంది. అంటే అది ఎంతటి దివ్యవంతమైన పుణ్యాన్ని, గృహానికి ఎంత ధీశక్తిని ప్రసాదిస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. సహస్రలింగార్చన అని చెప్పేసి ఈ మాసంలో చేస్తూ ఉంటారు చాలా చోట్ల. సహస్రలింగార్చన అయిన తర్వాత అండి చుట్టూతా శివుడికి చక్కగా దీపాలు అమరుస్తారు. అక్కడ శివతత్వం తాండవిస్తూ ఉంటుంది. అందుకే నిత్యం కూడాను ఈ మాసంలో ఆకాశ దీపం అని చెప్పేసి సాయం సంధ్యా సమయంలో దండం పెట్టుకునేటువంటి సంప్రదాయం ఉంది. ఆకాశ దీపాలు అని చెప్పేసి వెలిగిస్తాం. అది ఇళ్ల దగ్గర చేయొచ్చు, గుళ్ళో కూడా ప్రాంగణంలో కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల విశిష్టవంతమైనటువంటి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి మనం ఈ దీపాల వెనకాల దాగిన పరమార్థాన్ని గురించి చెప్పుకోవచ్చు. దీపాలు భగవంతుని రూపాలు. అందుకనే ఏదైనా పని చక్కగా నెరవేరటానికి వృక్షాల దగ్గర కూడా దీపారాధన చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి, మీ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రంలో చెప్పారు. అలాగే మహాలక్ష్మమ్మ తల్లి వేప చెట్టు దగ్గర దీపం, ఇవన్నీ కూడా సాంప్రదాయంలో దీపాలకి గృహానికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు.
ఆ గృహిణి చేపట్టేటువంటి నిత్య పూజాది కార్యక్రమాలు, ఇంటిల్లిపాదికి కూడాను చక్కగా ఆ వంటగదిలో నుంచొని చక్కగా చేసి పెట్టడం, వారికి కావలసిన ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ కూడాను ఆ ఇంటిల్లిపాదికి దీపం వెలిగించినట్టే లెక్క. అందుచేత గృహిణి యొక్క ప్రభావం గృహం పైన ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టే ఆ గృహిణి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆ గృహానికి విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదాన్ని కలిగింపచేస్తాయి, గృహ బలానికి నాంది పలుకుతాయి. అందుకనే ఇంతటి విశిష్టవంతమైన దీపపు కాంతిలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి చక్కటి అదృష్టవంతులు కావాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.